ఇదేమో భోజనం చేయండి. చేయండి. ఇది ఎవరు పంపారనుకుంటున్నారు భోజనం? బైబిల్ పంపింది. అంటే యేసు ప్రభు పంపారు. ఆకలితో ఉన్న వారికి ఆహారం పెట్టమని చెప్పింది బైబిల్. యేసు ప్రభు గారు ఆకలితో ఉన్న వారికి మంచి భోజనం పెట్టేవారు. ఇప్పుడు ఇక్కడే రోడ్డు మీద పడుకుంటారా? ఇలా పడుకుంటారు. వర్షం వచ్చిన ఇలా పడుకుంటారు, ఎండ వచ్చిన ఇలా పడుకుంటారు. ఎవరు చూడలేదు. అది యేసుబాబే చూస్తాడు. మీరు వేసి అనుకోండి, మీకు ఎండ వచ్చినా వర్షం వచ్చినా గాలి వచ్చినా యేసుబాబు తోడే ఉంటాడు. అది ఎవరో చూడకపోయినా యేసుబాబు చూస్తారు మిమ్మల్ని. ఇది యేసుబాబు పంపాడు మీకు ఇప్పుడు భోజనం. అది అండి యేసుబాబు పంపాడు. మీరు ఇప్పుడు కూడా యేసుబాబు అనుకోండి అండి. ఇప్పటి వరకు మనం చూసిన ఆ యొక్క వ్యక్తి చాలా ఆకలితో ఉన్నట్టుగా మనకు తెలియపరిచాడు. అంటే ఇప్పుడు అతను ఆకలి తీరడానికి బైబిల్ గ్రంథం నాకు ఒక ప్రేరణ. బైబిల్లో ఒక మాట ఉంటుందండి, ఏంటంటే బేదలను కటాక్షించువాడు ధన్యుడు అనే మాట బైబిల్ గ్రంథంలో కనబడుతుంది. ఇప్పుడు అనేక మంది ఆకలి తీరడానికి బైబిల్ ఒక ప్రేరణగా అనేక మందికి నిలుస్తుంది. కాబట్టి చాలామంది యొక్క అభిప్రాయం ఏంటంటే బైబిల్ గ్రంథములో చాలా తప్పులు ఉన్నాయని, బైబిల్ గ్రంథం మంచి పుస్తకం కాదని చాలామంది యొక్క అభిప్రాయం. కానీ వాస్తవానికి బైబిల్ చాలా మంచి పుస్తకం. ఒకరిని ప్రేమించమని చెప్పింది కానీ ఒకరిని ద్వేషించమని చెప్పలే. ఒకరిని మంచి చేయమని చెప్పింది కానీ ఒకరికి చెడు చేయమని బైబిల్ గ్రంథం ఎప్పుడు చెప్పలే. కాబట్టి అనేక మంది ఆకలి తీరడానికి బైబిల్ గ్రంథం ఒక ప్రేరణ. అలాగే ఇతడు అంటున్న మాట ఏంటంటే, నన్ను అందరూ వదిలిపెట్టేశారు కానీ దేవుడు మాత్రం, యేసు ప్రభు వారు మాత్రం ఎప్పుడు నన్ను విడిచిపెట్టలేదని అతడే చెప్తున్నాడు. అతడు ఇస్తున్న సాక్ష్యం అది. కాబట్టి ఎవరు విడిచిపెట్టేసినా కూడా యేసు ప్రభు వారు ఏనాడు మనల్ని విడిచిపెట్టరు. కాబట్టి ఈ రోజున బైబిల్ గ్రంథాన్ని మనందరం కూడా ఒక ప్రేరణగా తీసుకుని వాక్యం ఉన్నట్టుగా చేస్తే మనకు స్థితి గొప్పగా ఉంటుంది. మరణాత.